హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సునీతని. ఈరోజు వచ్చేసి మనము సంక్రాంతికి రెసిపీస్ పిండి వంటలు అనేది చేసుకుంటున్నాను. నేనైతే ఒక 3 వెరైటీస్ అయితే చేశాను. ఇవి ఎలా చేసుకోవాలో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే నేను సగ్గుబియ్యం తీసుకున్నాను, అలాగే పెసరపప్పు కూడా తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఒక 4 అవర్స్ అనేది నేను నానబెట్టేసుకుంటున్నానండి. ఇవి 4 అవర్స్ నానడం వల్ల సగ్గుబియ్యం అనేది మనకి నూనెలో వేస్తే చిటపట అనదు. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి ఒక 3, అలాగే జీలకర్ర, అలాగే అల్లము, అలాగే మనము కరివేపాకు తీసుకొని ఇదనేది బరకగా మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బియ్యపిండి తీసుకున్నాను, అది కూడా నేను ప్యాకెట్లోది బియ్యపిండి తీసుకున్నానండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. అలాగే నేను బటర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అమూల్ బటర్ అండి. ఈ బటరు మనము ఈ పిండిలోకి బాగా మిక్స్ అవ్వాలండి. ఇప్పుడైతే నేను పెసరపప్పు 4 అవర్స్ నానబెట్టుకున్నాను కదా అండి, అదైతే వేసుకుంటున్నాను. అలాగే మనం సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండి ఉన్నది కదా అండి, పేస్టు, అది కూడా ఇందులో వేసేసుకొని మనము దీన్ని బాగా కలుపుకోవాలండి. అలాగే మనం వచ్చేసి హాట్ వాటర్తో కలుపుకోవాలి. నేనైతే హాట్ వాటర్ కాచుకొని కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకున్నాను. మీరు బాగా మసలే అయినా వాటితో అయినా కలుపుకోవచ్చు. నేనైతే గోరువెచ్చగా తీసుకొని అవైతే కలుపుకుంటున్నాను. పిండిని బాగా గట్టిగా కలుపుకుంటున్నానండి. పిండి ఎలా కలుపుకోవాలనేది ఇలా కలుపుకోవాలండి. పిండి అనేది మనకి సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడైతే ఉండ చేసేసి ఉండలు చేసి పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ తడ ఆరిపోకుండా మీరు ఒక మూత పెట్టేసి ఒక టవల్ కప్పేసి మీరు పెట్టేసేయండి. పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి చేసుకున్నాం కదా, ఒక పెద్ద కవర్ తీసుకోండి, దానికి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి ఉండలు కొంచెం దూరంలో పెట్టుకొని మనం వేరే కవర్ దానిపైన కవర్ వేసుకొని మనము ఇలా ఒత్తుకోవాలండి. మనకు ఏదన్నా ఒత్తుకోవడానికి పప్పుల డబ్బా కానీ ఇట్లా కానీ ఒత్తుకున్నామంటే మనకి ఈజీగా చెక్కలు అనేది ప్రెస్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర పూరీ ప్లస్ ఉంటే పూరీ ప్లస్తో కూడా మనము ఒత్తుకోవచ్చు. చూడండి ఇలా అన్నమాట. ఇప్పుడు బాండలు పెట్టుకున్నానండి. నేనైతే ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకొని అన్నీ ఇలా చేసి పెట్టేసుకొని, నాకు ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి 1 బై 1 ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనము కాలిన తర్వాత మనం తిప్పుకోవాలండి. లేదంటే మనకి ఇరిగిపోతాయి. ఇప్పుడైతే చూడండి, నేను ఇలా తెల్లగా తీసేస్తున్నాను కదా, మనకి కొంచెం చల్లారిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇంతే, చెక్కలు రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనము మురుకులు అనేది తయారు చేసుకుందాము. ఇవి కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడైతే నేను బియ్యం పిండి, ఇది కూడా ప్యాకెట్లో పిండే అండి. నేనైతే శనగలు మిక్సీ పట్టేసుకొని ఇది కూడా జల్లెడ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే వామ్ అనేది వేసుకుంటున్నాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అలాగే కారం, టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం నెయ్యి అనేది వేస్తున్నాను నేను. 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండికి అనేది బాగా పట్టించామంటే మనం ఇలా ఉండకు రావాలి. ఇప్పుడైతే వేడి నీళ్ళు బాగా మసలే వేడి నీళ్ళు పోస్తున్నానండి. ఇందులో మీరు చేయి పెట్టారంటే కాలుతుంది. అందుకని ఒక గంటె తీసుకొని దాంతో కలుపుకుంటా మీరు చేసుకోండి. ఇలా చేసుకొని మనము ఇది కొంచెం గోరువెచ్చగా, ఈ పిండి గోరువెచ్చగా అయిన తర్వాత తీసేసుకొని చేత్తో కలుపుకుంటే మనకి పిండి అనేది బాగా స్మూత్గా అనేది వస్తుంది.
చూడండి ఇలా కలుపుకోండి. మీరు సరిపోకపోతే చన్నీళ్ళతో మీరు మళ్ళీ వాటర్ పోసి చల్లనీళ్ళు పోసి కలుపుకోవచ్చు. ఇప్పుడైతే పిండిని అనేది మనం ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఆరిపోకుండా. ఇప్పుడైతే మనము చూడండి తీసుకొని మనము మురుకులు గొట్టంలో పెట్టేసుకొని మనము ఒక గెంటి మీద ఇట్లా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా బాండల్లో కూడా వేసుకోవచ్చండి. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. నేను ఇలా వేసాను. ఇప్పుడైతే నూనె అనేది హీట్ అయింది, ఇది ఇలా వేసాను. ఇప్పుడైతే మనము అలానే ఇంకొకటి కూడా అలానే వేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి కాలిన తర్వాత తిప్పుకోండి. నాకైతే కాలింది, నేను తీసేసుకొని ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఏమీ లేకుండా నూనెలో తీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇలా చేసేసానండి. అది కూడా ఇప్పుడు బాండట్లోనే నేను దీన్ని కూడా వేసాను. ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటాయండి. ఈ మనుబ్బులు అయితే చాలా కరకరలాడుతూ చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ సంక్రాంతికి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బాండట్లో ఇలా వేసుకోండి. ఇలా చుట్టేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతాయి. అంతే, మురుకులు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లడ్డు అండి. ఈ లడ్డు అనేది చాలా ఈజీగా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను శనగపిండిని ఒక 3 గ్లాసెస్ అనేది వేసుకున్నాను. అలాగే మనము వాటర్తో కలుపుకోవాలండి. దీన్ని మనము కారాసు చేసుకుంటాం కదా, అందుకని లూజ్గా కలుపుకోవాలండి. పిండి అనేది కొంచెం ఇలా జారాలండి. మనకి వేయంగానే దానిలో బాండట్లో జారిపోయి పడితే మనకి ఈజీగా మనకి కారాస్ అనేది వస్తుంది, పూస అనేది నీట్గా వస్తుంది మనకి. ఇప్పుడు నూనె అయితే హీట్ అయిందండి. చూడండి నాకు ఇలా వేయంగానే తేలి పైకి వచ్చేసింది. ఇప్పుడైతే మనము బూందీ గంటి ఉంటే బూందీ గంటితో చేసుకోవచ్చు, లేదంటే నా దగ్గర బూందీ గంటి లేదు కాబట్టి ఇలా చిల్లల గింజి ఉంటే నేను దీంతో చేసుకుంటున్నాను. చూడండి వేయంగానే డ్రాపులుగా పడిపోతుంది. మనకి నూనె అనేది బాగా హీట్తో ఉండాలండి, అప్పుడే మనకి అవి పొంగుతూ పైకి లేసి వస్తాయి, లేదంటే ఉండలు పడతాయి. మనకి నూనె హీట్ మనం ఇది తీసేసిన తర్వాత మనము కాసేపు అనేది కొంచెం హైలో పెట్టేసి నూనె అనేది కాల్చుకోవాలండి. అప్పుడే మనకి ఉండ రాకుండా మనకి బాగా వస్తుంది పూస అనేది. ఇలా తుడుచుకోవాలండి, లేదంటే మనకి ఇప్పుడైతే షుగరు మనం పాకం పట్టుకోవాలి కదా, అందుకని గ్లాస్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసుకొని మనము షుగర్ అనేది కరిగించుకొని పాకం వచ్చేదాకా మనము చూడాలండి. మనకి పొంగు అనేది రావాలండి. చూడండి పొంగుతుంది కదా. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకున్నాం కదా. ఇప్పుడైతే వాము పూసుంది కదా, ఇది మిక్సీ అనేది పట్టుకొచ్చుకుందాము. ఈ పాకం వచ్చేసరికి చూడండి నాకైతే పాకం అనేది వచ్చేసింది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న పూస ఉంటుంది కదా అండి, అది యాలకుల పొడి కొంచెం వేసుకొని మనం పట్టుకున్న పూస ఉంది కదా అది కూడా వేసేసుకొని మనం కలుపుకోవాలండి. అలాగే మనం పట్టుకున్న పూస కూడా ఇందులో కొంచెం వేసుకుంటూ కలుపుకున్నామంటే మనకి షుగర్ సిరప్ అనేది మనకి పూసకి నీట్గా పడుతుంది. ఇప్పుడైతే మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. బాగా పూస అనేది పాకానికి అనేది బాగా పట్టుకోవాలి. అప్పుడు దాకా బాగా కలుపుకోవాలండి.
ఇప్పుడైతే మనకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మనం ఇలా కలిపేసుకొని మనము ఉండలు చుట్టుకోవాలండి. బాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు కలుపుకొని మనం ఉండలు చేసుకుంటే అంతే, లడ్డు అయిపోయింది. చాలా ఈజీగా సంక్రాంతికి ఎన్నో పిండి వంటలు. ఇలా నచ్చిందా అండి నా వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.